టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. సిబిఐ కస్టడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు సిబిఐ కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. రైట్, కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లో తీర్పు అయితే వెల్లడించేటువంటి అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రామకృష్ణ. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కవిత సిబిఐ పిటిషన్ ని రిజర్వ్ చేసుకుంటుంది. కవిత పిటిషన్ అయితే కొట్టేసింది. ఇక్కడ రెండు విషయాలు, తన సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. అలాగే కవితను తమ కస్టడీకి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుని సిబిఐ అడిగింది. ఆ పిటిషన్ పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరి కొద్ది సేపట్లో ఒక అరగంటలో దీని మీద తీర్పు అయితే ఇస్తుంది. సిబిఐ అనేక అంశాలను ఈసారి కవితకు సంబంధించి అనేక అంశాలు, కీలకమైన అంశాలు ఇక్కడ ప్రస్తావించింది. ఆమె ఎలా దీంట్లో మద్యం కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అన్ని విషయాలు కూడా 11 పేజీల రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేసింది సిబిఐ. అది కొద్దిసేపట్లో దీనికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.